స్టార్టింగ్లో అయితే కొంచెం మ్యాటర్ ఉంది. అరుంధతి సినిమాలో పెట్టమాట సోను సూద్ ఇందులోనే ఉండేవాడు. చాముండి విగ్రహం అయితే పైన అయితే ఒక ఎకరం పోయింది. స్టార్టింగ్లో రాజుగారు ఉన్నారు కదా, పాముల కోసం బోరా వాయించేవారు. చివరి చూసుకుంటే కోల్ ఇది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈరోజు భువనేశ్వర్లో ఉన్న స్టేట్ మ్యూజియం బయట అయితే ఉన్నాము. స్టేట్ మ్యూజియం ఎంట్రన్స్ మాట అది. లోపల మనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఆల్రెడీ నేను టికెట్స్ అయితే తీసుకున్నాను. కెమెరాకి అయితే 100 రూపీస్ అంట, ఒక పర్సన్కి వచ్చి 20 రూపీస్. లగేజ్ కౌంటర్ కూడా ఉంది. లగేజ్ అయితే ఇక్కడ పెట్టుకొని వెళ్ళొచ్చు లోపలికి. మనమైతే ఫస్ట్ ఆర్కియాలజీ సెక్షన్లోకి అయితే వచ్చాము. ఇక్కడ ఆర్కియాలజీ తవ్వకాల్లో దొరికిన విగ్రహాలు అయితే ఉన్నాయి లోపల. ఇది అశోక పిల్లర్ అంట, థర్డ్ సెంచరీలో అని చెప్తున్నారు వీళ్ళు. ఇక్కడైతే బీహార్ పాటలీపుత్రాలో దొరికిందంట ఈ విగ్రహం అయితే. ఇదేమో సింహం లైన్ బొమ్మ మాట. ఇది థర్డ్ సెంచరీలోదంట. ఇది భువనేశ్వర్లో దొరికిందంట. ఒక్కొక్క దగ్గర ఎప్పుడు దొరికింది విగ్రహము, దాన్ని ఏ ప్లేస్లో దొరికింది అని ఉంది మాట. అది ఏ సెంచరీలోదని. ఇది బీసీలోది అంట. ఇది కూడా థర్డ్ సెంచరీలోది. ఇక్కడ అన్నీ చాలా పురాతన కాలం విగ్రహాలు ఉన్నాయి. అయితే ఫస్ట్ సెంచరీలోదంట. అది చాలా పురాతన కాలం ఉంది. ఇది ఇప్పుడు కూడా పర్వాలేదు, బాగానే ఉంది. మొత్తం అన్నీ ఇవే మాట. ఇక్కడ అన్ని బుద్ధుని విగ్రహాలు. ఈ బుద్ధుని విగ్రహం చూసుకుంటే మనం 9th సెంచరీలో దొరికింది. 9th సెంచరీలోదంట. రత్నగిరి, జైపూర్లో దొరికిందంట అది. ఇక్కడ బుద్ధుని విగ్రహంకి అయితే హెడ్ లేదు. ఇది కూడా 7th సెంచరీలో అంట. బీహార్లో దొరికింది ఇది. ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క దగ్గర దొరికిందని చెప్తున్నారు. ఈ విగ్రహం అయితే కొంచెం కళ్ళు అయితే ధ్వంసం అయితే నాశనం అయిపోతాయి. ఇది 7th సెంచరీలో దొరికిందంట ఈ బుద్ధుని విగ్రహము. బాలాసూర్. ఇక్కడ టీవీలో స్క్రోల్ చేస్తున్నారు బుద్ధుడికి సంబంధించినవి అని చెప్పి. లోపల మొత్తం చాలా వరకు బుద్ధుని విగ్రహాలే ఉన్నాయి లోపల అయితే. విగ్రహం అయితే మామూలుగా లేదు, చాలా అద్భుతంగా ఉంది. చాముండి విగ్రహం అంట. సరే, విగ్రహాన్ని చూసుకుంటే నిజంగా గూస్ బంప్స్ వస్తున్నాయి. అక్కడ చూడండి నరాలు ఎలా కనబడుతున్నాయో. చేతిలోనేమో ఒకని తల పట్టుకున్నట్టు. అసలు మామూలుగా లేదు. ఈ విగ్రహం చెక్కిన వాళ్ళు అయితే చాలా అద్భుతంగా చెక్కారు. చాముండి విగ్రహం అయితే ఇదైతే జైపూర్లో దొరికిందంట విగ్రహం ఇది. బాగుంది కదా విగ్రహం అయితే. ఈ విగ్రహానికి అయితే చేతులు అవి లేవు. ఇంకా లోపల ఇంకా గ్యాలరీ ఉంది. ఇంకా చాలా ఉంది ఈ చివరి నుంచి ఆ చివరి వరకు. కొంచెం ఫాస్ట్గా అయితే చూపించేస్తాను. అన్ని విగ్రహాలు కవర్ చేయాలంటే అవ్వదు కదా మనకి. విష్ణుమూర్తి గేట్ కీపర్ అంట. 9th సెంచరీలో విగ్రహం అంటే ఇది. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ దాంట్లోంచి అయితే మనం ఇప్పుడు ఎథోగ్రఫీలోకి అయితే వెళ్తున్నాము. లోపలైతే చూసుకుందాము. స్టార్టింగ్లో అయితే కొంచెం మ్యాటర్ ఉంది. వరుస లిపి మాట. ఒక్కొక్క అప్పటి కాలం నుంచి ఇప్పుడు ఎలా డెవలప్ అయిందో ఉంది మొత్తం అంతా. 3rd సెంచరీలో ఉంటుంది. ఫస్ట్ది బీసీలో 1st సెంచరీ, 4th సెంచరీ. ఫస్ట్ పైన చూసుకుంటే ఏ మాట ఆ ఎలా డెవలప్ అయింది చూసుకుంటే కింద కాకపోతే 7th, 8th, 10th, 12th, 14th లాస్ట్కి ప్రజెంట్ అయితే ఇది మొత్తం అలా లిపి అయితే డెవలప్ అయిందంట. ఇక్కడ మన లోపల చూసుకుంటే కాయిన్స్ అన్నీ ఉన్నాయి. గుప్తుల కాలం నాటి కాయిన్స్ మాట ఇవన్నీ. ఇక్కడ మనకి తెలియడానికి చిన్న కాయిన్స్ మీద కనపడవు కదా, పెద్ద పెద్ద కాయిన్స్ మీద అయితే పెట్టారు. మనం పక్కన చూసుకుంటే కల్లచూరి కాయిన్స్ అంటే ఇవి. మీరు కూడా చాలామంది పాత కాయిన్స్ దాచి ఉంటారు కదా, మీదే కాయిన్స్ దాచారో కింద కామెంట్ చేయండి. మైనింగ్ అండ్ జియాలజీకి సంబంధించిన గ్యాలరీ మాట ఇది లోపలైతే.
స్టార్టింగ్ ఒక చేత్తో కొంచెం రాయి పట్టుకున్నట్టయితే ఉంది. ఫస్ట్ ఇది వచ్చి ఇక్కడ మనకి ఎదుర్కొంటే టీవీలో మైనింగ్ సంబంధించినది అయితే స్క్రోల్ అవుతుంది. లైమ్ స్టోన్ అంటే ఇది వైట్ కలర్లో ఉంది కదా, శాండ్ స్టోన్ అంటే పైది. ఇది కూడా ఒక ప్రదేశంలో దొరికినాయి. వాటికి ఎక్కడ దొరికిందో అవి కూడా మెన్షన్ చేశారన్నమాట కొన్ని. ఇది చివరిని చూసుకుంటే కోల్ ఇది. అయితే మొత్తం మైనింగ్ సంబంధించిన ఫోటో అయితే సెట్ చేశారు ఈ ఆర్ట్ గ్యాలరీలో. ఇక్కడైతే మనకి జేసీబీలు, అక్కడ మైనింగ్ సంబంధించిన ఫొటోస్, మొత్తం ఆ ప్లేస్ అన్నీ ఉన్నాయి. లారీస్, ఇక్కడ మైనింగ్లో పనిచేసే వాళ్ళ ఫొటోస్ చాలా అయితే మొత్తం ఇక్కడ సెట్ చేశారు. ఇటు చూసుకుంటే మనకి మైనింగ్ ఎలా చేస్తారు ఏంటి, ఒక టైంలో అలా చేసేవారని చెప్పి కొంచెం ఇదైతే ఉంది. ఈ కిందను కూడా చూడండి. చాలా అద్భుతంగా ఉంది మైనింగ్ అయితే. ఈ మైనింగ్ చేసే విధానం అయితే చాలా బాగుంది, బాగా సెట్ చేశారు. ఇక్కడ చెప్పి ఉంది తాటాకుల మీద, ఇందాక అనుకున్నాం కదా పేపర్ అన్న, తాటాకుల మీదే ఇంకా ఈ తాటాకులతో ఎలా లిఖిస్తారు, ఎలా రాస్తారు, ఎలా చేస్తారు, ప్రతిదీ ఇక్కడ ఉన్నాయన్నమాట. బొమ్మల రూపంలో అయితే మనకి తెలిసేలా పెట్టారు. నెక్స్ట్ అయితే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ గ్యాలరీ అన్నమాట. మనకందరికీ తెలుసు కదా పాముల కోసం బోరా వాయించేవారు, సేమ్ అయితే ఇక్కడ సెట్ చేశారు వీళ్ళు. ఇక్కడ బోర వదుతున్నట్టు పాము అయితే పడగిపోయి ఉన్నట్టు, వెనకాలైతే ఒక అతను వేటాడుతున్నట్టు బాణం పట్టుకొని. ఇటు సైడ్ చూసుకుంటే కుంకుడుకాయల్లో ఉంది, ఏదో అవి కొడ్డలతో నరుకుతున్నట్టు సెట్ చేశారు. మరి ఇటు సైడ్ చూసుకుంటే పెద్ద పాము ఒక అతను కాలుకి అయితే చిక్కడింది. ఒక అతను దాన్ని పట్టుకున్నాడు, ఇతనైతే దాన్ని నోరు పట్టుకొని దాన్ని ఆపుతున్నట్టు అయితే ఉంది. చాలా బాగా సెట్ చేశారు ఇక్కడైతే. భువనేశ్వర్లో ఉన్న ఈ మ్యూజియం అయితే చాలా అద్భుతంగా ఉంది. నెక్స్ట్ అయితే ఆర్నమెంట్స్ గ్యాలరీ అన్నమాట. లోపల చూసుకుంటే అప్పుడు వాడిన ఆభరణాలు ఇప్పుడంటే చాలా ఉన్నాయి, అప్పుడు కాలంలో చూడండి ఎన్ని ఉన్నాయో, ఎంత ఉన్నాయి ఒక్కొక్కటి. ఆ టైంలో ఎలా ధరించేవాళ్ళు వీళ్ళైతే. చెవులీలు చూడండి ఎంత ఉన్నాయి ఒక్కొక్కటి, చెవులకే వేసుకుంటారు, మరి దేనికి వేసుకుంటారో తెలియదు ఇవి. ఈ ఫోటోని చూసినైతే చంద్రముఖి సినిమా అయితే గుర్తుకొచ్చింది. చంద్రముఖి ఉంటారు కదా ఫస్ట్, పక్కన గుణశేఖర్, సేమ్ అట్లాగా ఉంది ఈ విగ్రహాలు అయితే. నెక్స్ట్ అయితే రాయల్ గ్యాలరీ అన్నమాట. చాలా ఉన్నాయి, ఇదే చిన్నది అనుకున్నాను కానీ స్టార్టింగ్లో రాజుగారు ఉన్నారు. ఇక్కడ లోపలైతే ఏనుగుల దంతాల మీద అయితే రామాయణాన్ని లిఖించారు. చాలా అద్భుతంగా ఉంది, ఎంత పెద్ద ఏనుగు దంతం ఉందో. పక్కన ఏనుగు దంతాలు ఉన్నాయి, పక్కన కూడా మొత్తం చాలా వరకు ఏనుగు దంతాల మీద లిఖించినవి అయితే ఉన్నాయి. అప్పటి కాలంలో అయితే ఇది ఎలో, కానీ ఇప్పుడైతే ఎలో లేదు. అప్పటి కాలంలో పెట్టెలు, ఈ విగ్రహాలన్నీ ఏనుగు దంతాలతో తయారు చేసినవి అన్నమాట. చాలా అద్భుతంగా ఉంది కదా. 3 సింహాలు బొమ్మ, 4 సింహాలు, 3 సింహాలు కాదు. ఇక్కడ కూడా ఒకటి ఉంది, పూరి జగన్నాథ్, సుభద్ర, బలరాముడు పెయింటింగ్ అయితే ఉంది, చాలా బాగుంది కదా. ఇక్కడ కూడా ఆ కాలంలో ఇక్కడ పెయింటింగ్ ఎలా వేసేవారని చెప్పి ఇక్కడ చూపించడానికి మనకు కొన్ని బొమ్మలు అయితే పెట్టారు. ఈ బాబాయ్ అయితే గీస్తున్నాడు, బొమ్మలు అయితే చెప్తున్నాడు. పైన అయితే ఒక ఎకరం పోయింది. ఇది చాలా బాగుంది కదా, అమ్మాయి డోర్ పక్క నుంచి వస్తున్నట్టు. వీళ్ళ కల్చర్ని మనకు చూపించడానికి అయితే టూరిస్టులకి బాగా సెట్ చేశారు ఇక్కడ మొత్తం మ్యూజియంలో అయితే. బుడ్డగాడు అయితే షర్ట్ లేకుండా నిల్చున్నాడు బుడ్డగాడు. ఇదైతే శంఖంలో ఉంది, దాన్ని పొడి చేసి వాడేవారిలో ఉన్నారు పెయింటింగ్లో అయితే. ప్రాసెస్ ఏంటి చూపెడుతున్నా, అయ్యే శంఖాలు వాళ్ళు చెప్పుడు ఉంటాయి కదా అవన్నీ.
మనం ఇక్కడ చూసుకుంటే పెద్ద పెట్టు ఉంది. అరుంధతి సినిమాలో పెట్టమాట. సోను సూద్ ఇందులోనే ఉండేవాడు. ఇప్పుడైతే సోను సూద్ బయటకు వచ్చాడు కాబట్టి పెట్టి ఇక్కడ ఉంది. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఫ్యాబ్రిక్ అప్పట్లో టీవీలో అవి ఉండేవి కదా, ఇలా చెప్పేవారట స్టోరీలు. ఇక్కడ చూసుకుంటే మనకి అర్థమయ్యేలా అయితే టీవీలో మొత్తం ప్రొజెక్ట్ చేస్తున్నారు. అప్పటి కాలం నాటి బొమ్మలు అన్నీ ఇవన్నీ. మన ఎదురుకుండా చూసుకుంటే తోలు బొమ్మలు అన్నమాట ఇవన్నీ. మనందరూ తెలుసు కదా తోలు బొమ్మలు ఆట. ఇప్పుడు జనరేషన్ కంటే తెలియదు కానీ ఒకప్పుడు ఇవన్నీ తెలుసు. అవి ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇటు సైడ్ చూసుకుంటే కాళికామాత, అదే దుర్గామాత మాట. ఇది ఫ్రెండ్స్ భువనేశ్వర్లో ఉన్న మ్యూజియం అయితే. మన వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.